తూర్పుగోదావరి జిల్లా బుర్రిలంకలో సంచలనం రేపిన రౌతు కస్తూరి గ్యాంగ్ రేప్ హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కడియం మండలం బుర్రిలంక గ్రామానికి చెందిన వివాహిత కస్తూరి అక్టోబర్ 15, 2024న నర్సరీ పనికి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. 2 రోజుల తర్వాత చొప్పెళ్ల లాకుల వద్ద ఆమె మృతదేహం లభ్యమైంది. దర్యాప్తులో 4 నిందితులు కలిసి మద్యం సేవించిన తర్వాత కస్తూరిపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసు గుర్తించారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. ఈ కేసులో సౌత్ జోన్ డీఎస్పీ భవ్యకిషోర్ నేతృత్వంలో దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇటీవల ఈ కేసును విచారించిన అదనపు జిల్లా న్యాయస్థానం 4 నిందితులకు జీవిత ఖైదు శిక్ష విధించింది. అలాగే ఒక్కొక్కరికి జరిమానా కూడా విధించింది. కేసు దర్యాప్తులో పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు. సంవత్సరం కిందట అంటే అక్టోబర్ 10, 2024ని మనకి కడియంలో ఒక హీనస్ క్రైమ్ అయింది. దాంట్లో ఒక వివాహితని ఒక 4 కుర్రాళ్ళు కలిసి రేప్ అండ్ మర్డర్ చేయడం జరిగింది. సో దాంట్లో మొదట అది మిస్సింగ్ కేసుగా రిపోర్ట్ అయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు 15వ తారీఖు నుంచి లేకపోతే 16 నుంచి మనకి కంప్లైంట్ ఇచ్చారు. సో ఇచ్చిన తర్వాత మన పోలీస్ ఏంటంటే వెతుక్కుంటా, అక్కడ కాలువ ఉంది, సో కాలువని వెతుక్కుంటా ఏమైనా కాలువలో పడేశారా ఆమెని చనిపోవడం, లేదంటే అక్కడ మునిగిపోయిందా, ఏమైనా డ్రౌన్ అయిపోయిందా అని వెళ్తూ ఆలమూరు లోకల్ దగ్గర డెడ్ బాడీ ఫైండ్ అవుట్ చేశారు. సో ఆ మిస్సింగ్ కేసుని 174గా ఆల్టర్ చేశారు. చేసిన తర్వాత పోస్ట్ మార్టం అయిన తర్వాత ఇది రేపు జరిగే అవకాశం ఉంటుంది అనే మనకి ఇచ్చిన తర్వాత పోలీసు చాలా బాగా పనిచేశారు. సిఐ కడియం కానీ ఎస్ఐ కానీ ఇమీడియట్గా చాలా హీనస్ క్రైమ్, సొసైటీలో ఇలాంటి దారుణమైనటువంటి నేరాలు జరగకూడదు కాబట్టి దాన్ని డిఎస్పీ సౌత్ మేడం రవికిషోర్ మేడంకి ఇన్వెస్టిగేషన్ అప్పచెప్పడం జరిగింది. దాంట్లో లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చాలా నిందితుల్ని పట్టుకోవడానికి మనకి అది 30వ తారీఖున వారు దొరికేదాకా పూర్తిగా మర్డర్ అండ్ రేప్ కింద మనకి తెలియదు. 30వ తారీఖుని ఎంఆర్ఓ దగ్గర వాళ్ళు సరెండర్ అవుతా ఈ కన్ఫెస్ చేశారు. ఈ ఎంటైర్ దీన్ని ప్రెషర్ పెట్టడం వల్ల అక్కడ ఉండే డైలీ వేజెస్ లేబర్ని మనం అందరినీ పిలిచి అడుగుతా పోతే అక్యూజ్డ్ భయపడి ఈ సరెండర్ వచ్చి ఇదైపోయిన తర్వాత దెన్ వీ హ్యావ్ టేకెన్ ఆల్ అక్కడ జరిగినటువంటి ఆ రోజు క్రైమ్ సీన్లో అక్కడ కాళ్ళ ఒడ్డును ఏదైతే మనం ఎవిడెన్స్ కలెక్ట్ చేసామో ఇప్పుడు మళ్ళీ అక్యూజ్డ్ దగ్గర ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని ఇవి మ్యాచ్ చేసినప్పుడు వీళ్ళు 4 ఆ అక్యూజ్డ్ అని మనకు కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ ఎవిడెన్స్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కానీ క్రైమ్ సీన్ లో దొరికిన ఎవిడెన్స్ కానీ ఇవన్నీ కూడా కోర్టు వారికి ఇవ్వడం జరిగింది. రాధాకృష్ణంరాజు గారని ఒక సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆయన ఆధ్వర్యంలో ప్రాసిక్యూషన్ సైడ్ నుంచి కేసుని బలంగా వినిపించడం జరిగింది. ఫాస్ట్ ట్రాక్ చేయగలిగాం. మన జ్యుడిషియరీ వారికి చెప్పి ఇలాంటి క్రైమ్లో ఖచ్చితంగా నేరం జరిగిన వెంటనే మనము శిక్ష కూడా విధించినట్టయితే అప్పుడు సమాజంలో ఒక మెసేజ్ ఇవ్వగలుగుతామని చెప్పి ఫాస్ట్ ట్రాక్లో పెట్టడం జరిగింది. ముద్దాయిల్ని అలాగే సాక్షుల్ని టైం టు టైం ప్రొడ్యూస్ చేసి వారు కోర్టుకి హాజరయ్యేటట్టు చేసి మనము 11 monthsలో మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. ట్రయల్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కోర్ట్ హెస్ టేకెన్ 2 months టు గివ్, 3 months టు గివ్ జడ్జిమెంట్. ఈరోజు ఆ నేరానికి సంబంధించి, క్రైమ్కి సంబంధించి మనకి ఈరోజు తీర్పు విడుదల చేయడం జరిగింది. తీర్పు అందరికీ కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్, 4 ముద్దాయిలకి కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్. కొత్త బిఎన్ఎస్ చట్టంలో లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే టిల్ డెత్, వారు చనిపోయేదాకా కూడా వారికి జీవిత ఖైదు విధించడం జరిగింది. ఈ 4 కూడా యంగ్స్టర్స్, తెలియనితనము లేకపోతే విచ్చలవిడితనం వల్ల ఇది జరిగింది. చాలా మంది ఈరోజు మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్ కానీ సీఎం గారు కానీ మా డీజీపీ గారు కానీ అందరూ కూడా 0 tolerance టువర్డ్స్ అఫెన్సెస్ అగైన్స్ట్ హ్యూమన్